ఓకే. సో మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादा सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन ते नामे। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य वेशकारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरवसे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం, రైట్, శ్రీమద్ భాగవతంలో నిన్న మనం కంప్లీట్ చేసుకున్నాము 17వ నంబర్ అధ్యాయం 9వ స్కందంలో. ఈరోజు 18వ అధ్యాయం నుంచి మొదలు పెట్టాలి, రైట్. సో ఈ 18వ అధ్యాయం పేరు వచ్చేసి కింగ్ యయాతి రీగైన్స్ హిస్ యూత్. అంటే రాజు యయాతి రాజు తన ఒక యవ్వనాన్ని తిరిగి పొందాడంట. అసలు ఏం జరిగిందో ఈరోజు చూద్దాం మనం. అసలు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. సో ఎందుకు ఈయన స్టోరీ వచ్చింది ఇప్పుడు అనేది కూడా చూద్దాము. ఈయన ఏ వంశంలో వస్తాడు, మనం ఈ వంశం గురించి ఎందుకు చర్చించుకుంటున్నామో మెల్లిగా అర్థమవుతుంది మీకు. ఎందుకంటే ఫైనల్ గా కృష్ణుడు అవతారం వైపు వెళ్తాము. సో ఈ యొక్క క్యాంటో 9వ స్కందము ఎండ్ అయ్యేది లాస్ట్ కృష్ణుడు ఇంకా రాబోతున్నాడు అన్న పాయింట్ వరకు ఈ యొక్క స్కందం నడుస్తుంది. ఇంకా 10th స్కందం మొత్తం కృష్ణుడు ఈ యొక్క అవతారం ఆయన లీలలు అన్నీ ఉంటాయి. అది 11th క్యాంటో వరకు కంటిన్యూ అవుతాం. సో మనం ఈరోజు మొదటి శ్లోకం నుంచి మొదలు పెడదామంట. శుకదేవి గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు. శ్రీ శుక ఉవాచ యతిర్యయాతి సంయాతిర్ ఆయతిర్ వియతి కృతిః షడిమే నహుషస్యాసన్ ఇంద్రియాణి వదేహినః. ఇప్పుడు ఎలాగైతే మనకు 6 ఇంద్రియాలు ఉంటాయో, అంటే 5 పంచేంద్రియాలు ఇంకొక మనస్సు, అలాగే రాజా నహూషకి 6 పుత్ర సంతానం అంట. వారి పేర్లు ఇచ్చారు. నహూష యొక్క 6 మంది కుమారుల పేర్లు, పుత్రుల పేర్లు ఇచ్చారు. యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి, ఇలా ఆయన 6 పుత్రులు ఉన్నారు ఆయనకి.
రాజ్యం నైచద్యతి పిత్రా దత్తం తత్పరిణామవిత్ యత్ర ప్రవిష్టః పురుషః ఆత్మానం నావబుధ్యతే. సో ఒకవేళ ఎవరైనా ఇలాంటి పదవిని గ్రహిస్తే, రాజు యొక్క పదవిని గ్రహిస్తే, అంటే మొత్తం పరిచాలన చేయాలి, మొత్తం రాజ్యం యొక్క పరిచాలన యొక్క బాధ్యతని గ్రహిస్తే, అంటే ఆ పదవిలో ఉన్నందు కారణంగా ఆత్మ సాక్షాత్కారం పొందడం అంటే ఆ మార్గంలో అనుసరించడం కష్టం అవుతుంది. అది గ్రహించిన యతి, అంటే అందరికన్నా పెద్ద కుమారుడైన యతి, నహుష యొక్క పెద్ద కుమారుడు ఆ పదవిని స్వీకరించలేదు. అంటే రాజు అవ్వడానికి ఆయన అంగీకరించలేదు. అతని తండ్రి నహుష ఇచ్చాడు ఆయనకు ఆఫర్ రాజు అవ్వడానికి, కానీ ఆయన దాన్ని స్వీకరించలేదు. సో అలా విషయం ఏంటంటే ఇక్కడ మనిషి యొక్క సమాజం, మనిషి యొక్క ఉద్దేశం ముఖ్యంగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వారు దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారంట. ఎవరైతే సత్వగుణంలో ఉన్నారో వారు ఆత్మ సాక్షాత్కారమే అన్నిటికన్నా ముఖ్యమైనది నా జీవితంలో, దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి వాళ్ళకి బ్రాహ్మణ గుణాలు, లక్షణాలు ఉంటాయి అన్నమాట. అందుకే బ్రాహ్మణులు సత్వగుణంలో ఉంటారు, అవునా. క్షత్రియులు మామూలుగా ఏంటంటే వాళ్ళకి ఇలాంటి కోరికలు ఉంటాయి, రాజ్యాన్ని పరిపాలించాలి, ఇంకా ఇంకా సంపద, ధనాన్ని ఆర్జించాలి, ఈ విధంగా ఇంకా ఇంద్రియాల్ని భోగించడం, ఇవన్నీ కొంచెం వాళ్ళకి ఎక్కువ వాళ్ళ లక్షణాల్లో ఉంటాయి, క్షత్రియ లక్షణాలు. కానీ ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించారో వాళ్ళకి భౌతిక సంపద పట్ల వాళ్ళకి ఆసక్తి ఉంది. వాళ్ళకి ఎంత అవసరమో ఆధ్యాత్మిక జీవితానికి, ఆత్మ సాక్షాత్కారానికి అవసరమైనంత సౌకర్యాలను వాళ్ళు గ్రహిస్తారు. సో అందుకనే ఇక్కడ బేసికలీ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఇలా రాజకీయాల్లోకి ప్రవేశించడం, ఇప్పుడు రాజు అయ్యాడంటే అతను రాజకీయాలు అవన్నీ చూడాల్సిందే, చేయాల్సిందే, అంటే అవన్నీ అవాయిడ్ చేయలేరు ఆ అట్మాస్ఫియర్ లో. సో కాబట్టి అవన్నీ ఆ రాజకీయాల యొక్క జీవితం, రాజకీయ జీవితంలోకి ప్రవేశించవలసిందే. సో ప్రవేశిస్తే రాజకీయాలు అవన్నీ పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. సో అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయిపోతే మనిషి జీవితాన్ని సార్థకం చేసుకునే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఉందన్నమాట. కాబట్టి అయినా కానీ ఒకవేళ ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి మనిషి యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు ఒకవేళ అతను శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తాను ప్రభుపాదుల వారు రాశారు. చూసారంటే ఎవరైనా సరే శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తే చాలు, వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. పరీక్షిత్ మహారాజ్ అలాగే అలా చేసింది. నిత్యం భాగవత సేవయ ప్రభుపాదుల వారు రాశారు. అందుకని దిస్ హియరింగ్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ నిత్యం భాగవత సేవయ. ఇలా శ్రీమద్ భాగవతాన్ని నిత్యం శ్రవణం చేయడమే నిత్యం భాగవత సేవయ. సో అందుకే మన వాట్సాప్ గ్రూప్, వాట్సాప్ కమ్యూనిటీ పేరు నిత్యం భాగవత్ సేవయ అని పెట్టాను. ప్రభుపాదుల వారు రాశారు ఇక్కడ తాత్పర్యంలో. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. నిత్యం భాగవత్ సేవ ద్వారా మన మనిషి జీవితాన్ని ఎవరైనా సరే సార్థకం చేసుకోవచ్చు. సో ఇది గోల్ అనమాట. యాక్చువల్లీ ఇస్కాన్ గోల్ ఇది, నిత్యం భాగవత సేవ. ప్రభుపాదుల వారు ఇస్కాన్ని స్థాపించింది దీనికోసం, నిత్యం భాగవత సేవ జరగాలి అని. సో అందుకనే ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాము, పరీక్షిత్ మహారాజు కూడా ముందు రాజుగా ఉన్నారు. అప్పుడు అంటే రాజుగా ఉన్నారంటే రాజకీయాలు అన్ని చూడాల్సిందే, చేయాల్సిందే. కాకపోతే ఎప్పుడైతే ఆయన ఇలా జీవితం యొక్క చివరిలో ఆయన ఏం చేశాడు, శ్రీమద్ భాగవతాన్ని శుకదేవ గోస్వామి నుంచి విన్నారు. అందుకే అతను తన జీవితం ధన్యమైపోయింది, సార్థకం అయిపోయింది. ఇది మెయిన్ పాయింట్ అనమాట. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, మంచి పర్పట్ ఇక్కడ ఇచ్చారు ప్రభుపాదుల వారు, మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు, అందుకే నేను చర్చిస్తున్నాను. సో పరీక్షిత్ మహారాజు జీవితాంతం అన్ని రాజకీయాల్లో ఉండి రాజుగా అన్ని పరిచయాలు అన్ని చేసిన, అన్ని పాలిటిక్స్ అన్ని చూసినా కానీ అతను ఫైనల్ గా మాత్రం భాగవతం సంపూర్ణంగా లాస్ట్ 7 దినాలు మాత్రం శ్రీమద్ భాగవతాన్ని విన్నారు కనుక తన జీవితం సంపన్నమైంది. చాలా మనం కూడా ఏవేవో చేసాం జీవితంలో, ఇంకా ఏవో చేస్తున్నాం, కానీ నిత్యం భాగవతం వినడానికి అందుకే అధ్యయనం ప్రాక్టీస్
పరీక్షిత్ మహారాజు కూడా చిన్నప్పటి నుంచి భక్తి చేసుకున్నాడు, చేసుకోలేదని కాదు, కానీ దాంతో పాటు ఇంకా చాలా భౌతిక విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అయినా కానీ ఆయన జీవితం చివరిలో సంపూర్ణంగా భాగవతం పైన అందుకే నేను కాన్సన్ట్రేట్ చేయగలిగాడు, తద్వారా జీవితాన్ని ధన్యం చేసుకోగలిగాడు. అందుకే ఇప్పుడు ప్రభుపాద అంటే చైతన్య మహాప్రభువులు ఏం చెప్పారంటే, ఇక్కడ రాశారు ప్రభుపాద, స్థానే స్థిత శృతి గతాంతనువాన్ మనోభిర్ ఏ ప్రయాసో జితజితోప్యస్య తైస్త్రిలోక్యం. ఇది భాగవతం నుంచి శ్లోక్ కోట్ చేశారు చైతన్య మహాప్రభువు. దీని గురించి ఏంటంటే, స్థానే స్థిత అంటే నువ్వు ఏ స్థానంలో ఏ స్థితిలో ఉన్నావో అక్కడ నుంచే రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ వన్ ఈస్ ఇన్ ద మోడ్ ఆఫ్ ప్యాషన్, ఇగ్నోరెన్స్ ఆర్ గుడ్నెస్. చూడండి, సత్వగుణమైనా సరే, రజోగుణంలో ఉన్న, తమో గుణంలో, అంటే మీరు ఎవరైనా సరే, బ్రాహ్మణులైనా సరే, క్షత్రులైనా సరే, వైశ్యులైనా సరే, శూద్రులైనా సరే, ఎక్కడున్నా సరే, ఒకవేళ శ్రీమద్ భాగవతాన్ని కనుక రెగ్యులర్ గా శ్రవణం చేస్తే ఫ్రమ్ సెల్ఫ్ రియలైజ్డ్ సోల్, ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి నుంచి, అప్పుడు మనం ఈ భౌతిక బంధనాల నుంచి మనకు ముక్తి లభిస్తుంది. అందుకే మనం ఈ తాత్పర్యాలు చదివేది. ఎందుకంటే ఈ తాత్పర్యాలు ఏవైతే మనం చదువుతున్నామో, ఈ తాత్పర్యాలని వింటున్నాము అంటే బేసికల్లీ ప్రభుపాల్ వారి నుంచి మనం దీన్ని వింటున్నాం. సో ప్రభుపాల్ వారు వంటి శుద్ధ భక్తులు, ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి భక్తుల నుంచి మనము వింటున్నాం. తద్వారా మనకు యాక్చువల్లీ ఈ యొక్క భౌతిక బంధనాల నుంచి మనకు ముక్తి లభిస్తుంది. మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సో బేసికలీ భక్తుల సాంగత్యం మనకి ఎందుకు కావాలంటే, ఇలా భక్తుల సాంగత్యం ఉంటే మనం కలిసి ప్రభుపాద వారి తాత్పర్యాలని బాగా చదివి, ప్రభుపాద వారి పుస్తకాలను బాగా అర్థం చేసుకుంటే సరిపోతుంది. శ్రీమద్ భాగవతాన్ని విధంగా అర్థం చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇలా ఇంకా శుద్ధ భక్తులు, ఆచార్యులు, వీళ్ళందరూ కూడా యాక్చువల్లీ బేసికలీ ఏంటంటే వాళ్ళ నుంచి వాళ్ళు రాసిన, ఇప్పుడు వాళ్ళు లేరు మన ముందు అలాంటి గొప్ప ఆచార్యులు, అయినా వాళ్ళు రాసిన అన్ని పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ చదువుకోవచ్చు మనం. సో మనకు వినాలంటే, చదువుకోవాలంటే చాలా పుస్తకాలు ఉన్నాయి. సో అలా ప్రామాణికమైన ఆచార్యులు మనకి ఎన్నో అందించి వెళ్ళారు. ముఖ్యంగా దశమ స్కందం పైన ఇంకా జీవ గోస్వామి పాద్ గారు, ఇంకా అలాగే విశ్వనాథ్ చక్రవర్తి పాద్ గారు, సనాతన గోస్వామి గారు, ఇలా అందరు ఆచార్యులు కూడా దానిపైన తాత్పర్యాలు రాశారు. ప్రభుపాద అందరు తాత్పర్యాలు తీసుకొని ఆయన స్టార్ట్ చేశారు. సో భాగవతాన్ని 10వ స్కందం కూడా చేస్తూ మధ్యలో భగవద్ధామానికి వెళ్ళిపోయారు. సో మనం 10వ స్కందము స్టార్ట్ చేసినప్పుడు నేను విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ యొక్క తాత్పర్యాలు చాలా ఫేమస్, అవి కూడా ప్రభుపాల్ వారు కొన్ని చాప్టర్స్ వరకు చేశారు. తర్వాత అక్కడి నుంచి మాక్సిమం ఆయన డిసైపుల్స్ కూడా రాశారు. సో ఇంకా అన్ని అంటే ఆచార్య తాత్పర్యాల్లో కూడా కొన్ని నేను కవర్ చేస్తాను, ఇంపార్టెంట్ అంతా పాయింట్స్ తీసుకొని. సో మనం 10th కంటే కొంచెం స్లోగా వెళ్తాము. కృష్ణుడి లీల చాలా ఇంపార్టెంట్ అది. సో అందుకనే ఇలా మనము ఆచార్యుల యొక్క, ప్రభుపాల్ వారు ఇంకా ఆచార్యుల యొక్క మనం యాక్చువల్లీ వాళ్ళు వ్యాఖ్యానించింది భాగవతం పైన వింటే మనం సరిగ్గా భాగవతాన్ని అర్థం చేసుకోగలం బేసికల్లీ. సో ఇక్కడ ఇప్పుడు అందుకనే ఇప్పుడు బేసికలీ అంటే నహుష యతి అనే అతనికి తన పెద్ద కుమారుడికి ఇవ్వాలనుకున్న అతనికి ఇంట్రెస్ట్ లేదంట. అతనికి ఆత్మ సాక్షాత్కారం పైన ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అమ్మో నేను ఈ రాజకీయాల్లోకి వెళ్తే ఆత్మ సాక్షాత్కారం వైపున వెళ్ళాను అంటే అతను బాగా కొంచెం మోడ్ ఆఫ్ గుడ్నెస్, సత్వగుణంలో ఉన్నట్టున్నాడు. అలాగే అతనికి బ్రాహ్మణ గుణాలు ఉన్నట్టున్నాయి. సో ఇంకా దాని ప్రాధాన్యత ఏంటంటే, ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించడం కన్నా కూడా ఇది నాకు ఇంపార్టెంట్, వీటిలోకి వెళ్తే అది నేను ఆధ్యాత్మిక నా లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి అని స్వీకరించలేదంట. చూడండి, రాజు యొక్క పదవిని ఎవరైనా నిరాకరించారు ఆత్మ సాక్షాత్కారం కోసం అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన ఆల్రెడీ ఉన్నతమైన చేతనంలో ఉన్నాడని. రైట్, అదనమాట పాయింట్. అందుకే బ్రాహ్మణులకి ఆస్తి, రాజ్యాన్ని పరిపాలించే వీటిపైన పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. వాళ్ళ మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి. సో 3వ నంబర్ శ్లోకం. పితరి భ్రంశితే స్థానాత్ ఇంద్రాణ్య దర్శనాద్ విజైః రాపితే జగరత్వం వై యయాతిరభవన్ నృపః. కానీ నహుష యయాతి యొక్క తండ్రి
ఇతను ఒక తప్పు చేశాడనమాట. ఈ నహూష, మీరు వినే ఉంటారు నహూష రాజు గురించి, ఒక దగ్గర ఇంకో దగ్గర ఎక్కడో చదివాము ఆల్రెడీ. సో ఆయన ఇంద్రుడి యొక్క భార్య అయిన శచి మాతని ఆయన బలవంతంగా భోగించాలని ఒక ప్లాన్ వేశాడు. అప్పుడు ఆమె అగస్త్య మునికి కంప్లైంట్ చేసింది ఇంకా మిగతా బ్రాహ్మణులకి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ బ్రాహ్మణులు నహూషని శపించారు. ఆ శపించడం కారణంగా నహూష స్వర్గలోకం నుంచి పతనమైపోయి ఇక్కడ ఒక పెద్ద కొండ చిలువ రూపంలో ఆయన మారిపోయాడు అనమాట. కాబట్టి అతను ఇంకా నహూష రాజుగా కొనసాగలేకపోయాడు. నహూష చాలా గొప్ప రాజు, కానీ అతను మిస్టేక్ చేశాడు. తర్వాత ఇంకా అందుకని యతి ఫస్ట్ కొడుకు రాజ్యాన్ని స్వీకరించలేదు కాబట్టి సెకండ్ కొడుకైన యయాతి ఆయన రాజ్యాన్ని, దాని యొక్క భారాన్ని ఆయన గ్రహించాడు. ఆయన రాజా అయ్యాడు నెక్స్ట్ నహూష తర్వాత, పెద్ద కొడుకు కాకుండా సెకండ్ అతను అయ్యాడు అనమాట. అందుకని సో మీరు వినే ఉంటారు నహూష బేసికల్ చాలా మంచి గొప్ప రాజు. సో ఆ సమయంలో ఇంద్రుడు తన పదవిని కోల్పోయినప్పుడు దానికి మళ్ళీ వేరే స్టోరీ ఉంది, అందులో డీటెయిల్స్ వెళ్ళినప్పుడు అది ఆల్రెడీ కొంతమంది తెలుసు అనుకుంటా, మనం ఆల్రెడీ చర్చించుకున్నాము, జస్ట్ ఫర్ ఎ రివిజన్. సో నహూష బేసికల్లీ అప్పుడు రిక్వెస్ట్ వల్ల నహూష ఎంత క్వాలిఫైడ్ అంటే ఎంత యోగ్యత ఉందంటే అతను ఇంద్రుడు అయ్యే యోగ్యత, ఆ స్థానంలో ఉండే యోగ్యత. సో టెంపరీగా ఇంద్రుడు వచ్చేంత వరకు ఆయన రాజుగా చేశారు అక్కడ. కానీ అప్పుడు ఆ పదవితో కొంచెం అహంకారం అది పెరిగిపోయి అతను ఇంద్రుడి యొక్క భార్యనే భోగించాలనుకున్నాడు. అలాగని ఆమెను పల్లకిలో ఆమెను అడిగితే ఆమెన్నది నాకు ఇలా పల్లకిలో తీసుకొని రమ్మన్నారు. ఆ పల్లకిని మోయడానికి ఆయన పల్లికలో రమ్మంటారు. అలా బ్రాహ్మణులందరూ అది సప్తఋషులు తీసుకురమ్మని. సో సప్తఋషులు ఆయన పల్లకిలో తీసుకొని వెళ్తుంటే అతను ఇంకా తొందరగా వెళ్ళాలంటే ఫాస్ట్ వెళ్ళమంటుంటే అప్పుడు వాళ్ళు ఇంకా కోపం వచ్చి ఏంది అసలు ఇతను మా సప్తఋషులైన మా బ్రాహ్మణుల చేత ఇలాంటి పనులు చేయించుకుంటున్నాడు, అసలు ఇతను స్వర్గాన్ని రాజైతే ఏంటి ఇలాంటివి తప్పు, ఇంకా చేసేది కూడా తప్పుడు పని చేయడానికి వెళ్తున్నాడు అని ఒక పాములాగా పుస్ 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 అంటాడు, పాము వైపు అనేసి శాపం ఇచ్చేస్తారు. అందుకే ఇలా పైథాన్. సో ఈ విధంగా ఒక అజగర్ అంటే కొండ చిలువను అజగరత్వం, ఇలా అజగర్ అయిపోయాడు అనమాట, పాము యొక్క శరీరం లభించింది ఆయనకి. సో మళ్ళీ అది వచ్చినప్పుడు చూద్దామంట నహూష స్టోరీ ఇంకోసారి ఎక్కడైనా. సో బేసికలీ ముందుకు వెళ్దాం ఈరోజు. సో ఇప్పుడు బేసికలీ అంటే మనం చూసే స్టోరీ రోజు బేసికలీ యయాతిది. సో ఈ విధంగా యయాతి నహూష యొక్క పుత్రుడు అనమాట. యయాతి ఆయన రాజయ్యాడు. 4వ నంబర్ శ్లోకం. చతస్రశ్వాదిషద్దిక్షు భ్రాతృన్ భ్రాతా యవీయసః కృతధారో జుగో పూర్వీం కావ్యస్య రిషపర్వణః. సో రాజు యయాతికి 4 తమ్ముళ్ళు ఉన్నారు, అవునా? అదే సంయాతి, ఆయాతి, వియాతి, కృతి. సో ఆయన ఆ 4 తన తమ్ముళ్ళని, అన్నయ్య అయితే సంపూర్ణ ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, ఆయన ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మసాక్షాత్పై ఇంట్రెస్ట్. ఇంకా ఆయన 4 తమ్ముళ్ళని ఆయన 4 దిక్కుల పంపించేశాడు పరిపాలించడానికి. ఇంకా స్వయంగా ఆ యయాతి దేవయానిని వివాహం చేసుకున్నాడు. శుక్రాచార్యుడు యొక్క కన్య ఆమె పుత్రి. సో శుక్రాచార్యుడు యొక్క కుమార్తె అయిన దేవయానిని ఆయన వివాహం చేసుకున్నాడు. అలాగే శర్మిష్ట ఆమెను కూడా వివాహం చేసుకున్నాడు. వృషపర్వ యొక్క కుమార్తె ఆమె శర్మిష్ట, వీళ్ళిద్దరిని వివాహం చేసుకున్నాడు. ఇంకా ఈ యొక్క పృథ్వీని ఆ విధంగా రాజుగా పరిపాలించాడు. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే ఆయన ఇద్దరిని వివాహం చేసుకున్నాడంట, దేవయానిని ఇంకా శర్మిష్టని. సో ఇప్పుడు ఇది విన్న తర్వాత పరీక్షిత్ మహారాజుకి ఒక డౌట్ వస్తుంది. అదేంటి, ఇప్పుడు శుక్రాచార్య అయితే బ్రాహ్మణుడు కదా, సో వివాహం ఎలా జరిగింది? శ్రీరాజోవాచ
బ్రహ్మర్షిర్భగవాన్ కావ్య క్షత్రబంధుశ్చ నాహుషః రాజన్య విప్రయోగస్మాన్ వివాహ ప్రతిలోమకః. సో మహారాజ్ పరీక్షితుడు అడుగుతున్నాడు, శుక్రాచార్యుడు చాలా శక్తివంతమైన బ్రాహ్మణుడు, ఇంకా మహారాజు యయాతి అయితే క్షత్రియుడు, మరి ఈ విధంగా నాకు అందుకనే చాలా ఈ ఆతృత ఉంది తెలుసుకోవాలనేసి ఇటువంటి వివాహం ప్రతిలోమ అంటారనమాట. ఇలా క్షత్రియ రాజు మరియు బ్రాహ్మణ కన్య మధ్యలో జరిగే వివాహాన్ని ప్రతిలోమ వివాహం అంటారు. ఓకే, అంటే యాక్చువల్లీ ఇది రెండు రకాలు ఉంటాయి, అనులోమ ప్రతిలోమ అని. ఇప్పుడు ప్రతిలోమ అంటే అక్కడ ఎవరైతే పెళ్లి కొడుకుంటాడో లేకపోతే ఇక్కడ అబ్బాయి ఉంటాడో పురుషుడు, ఆయన అది ప్రతిలోమలో ఏంటంటే తక్కువ అంటే వర్ణ ఉంటాడు అనమాట. ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియులో బ్రాహ్మణ హయ్యర్ వర్ణ, ఇంకా క్షత్రియ అనేది తక్కువ వర్ణ. సో తక్కువ వర్ణ యొక్క పురుషుడు అంటే పెళ్లి చేసుకునే అతను పెళ్లి కొడుకు ఒకవేళ తక్కువ వర్ణ ఉంటే దాన్ని ప్రతిలోమ అంటారు. ఒకవేళ పెళ్లి కొడుకు హయ్యర్ వర్ణ ఎక్కువ వర్ణ ఉంటే అంటే ఇంటర్ క్యాస్ట్ లోనే అంటే అప్పుడు అది అనులోమ అవుతుంది అనమాట. జనరల్లీ అనులోమ ఓకే, ప్రతిలోమ కొంచెం అది ఇంకా దానికన్నా అలా కూడా జరుగుతాయి అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో, కానీ అది ఇంకా అంత రికమెండెడ్ కాదనమాట. సో అందుకనే అసలు అలాంటిది రికమెండెడ్ కాదు. అటువంటిది మరి ఎలా జరిగింది, జరుగుతాయి, జరగవని కాదు అలా, కానీ ఏదో ఒక విశేషమైన కారణం ఉంటే తప్ప అలా జరగవు. అందుకే అతను తెలుసుకోవాలనుకున్నాడు పరీక్షిత్ మహారాజు. ఎందుకంటే వేదిక్ సిస్టమ్ అలా అనమాట. మామూలుగా అయితే క్షత్రియులు బ్రాహ్మణులు వివాహం చేసుకుంటారు మామూలుగా, కానీ అప్పుడప్పుడు ఇలా ఇంటర్ క్యాస్ట్ కూడా జరుగుతాయి అన్నమాట, జరిగాయి కూడా. సో ఇవే ఇక్కడ రెండింటి గురించి చెప్పారు అందుకనే. ఓకే, సో అందుకనే ఇక్కడ మహారాజ్ పరీక్షితుడికి తెలుసుకోవాలి. ముఖ్యంగా అది శుక్రాచార్యుడు ఒక కూతురు అంటే అసలు మామూలుగా బ్రాహ్మణ పెళ్లి చేసుకుంటారు, ఏదో విశేషకరమైన కారణం ఉంటుంది. అందులో ఇప్పుడు శుక్రాచార్యుడు కూతురు ఇలా ప్రతిలోమ వివాహం చేసుకుంది అంటే ఇది అసాధారణమైన వివాహం. అసలు ఏం జరిగింది, ఎందుకు అలా జరగవలసి వచ్చింది తెలుసుకోవాలనే కోరిక పరీక్షిత్ మహారాజ్కి అందుకే పుట్టి ఆయన కుతూహలతో అడుగుతున్నాడు. ఇప్పుడు అందుకనే ఈ స్టోరీ చాలా క్లియర్ గా డీటెయిల్ గా వస్తుంది. ఇప్పుడు యయాతిది ఫస్ట్ వివాహం, ఇంకా దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది. శ్రీ శుక ఉవాచ ఏకదా దానవేంద్రస్య శర్మిష్ఠా నామ కన్యకా సఖీ సహస్ర సంయుక్త గురుపుత్రాయ చ భామిని దేవయాన్యా పురోధ్యానే పుష్పితా ధ్రుమ సంకులే వ్యచరత్ కలగీతాలి నలిని పులినే బలా. శుకదేవ గోస్వామి ఏమన్నాడంటే, ఒకరోజు వృషపర్వ యొక్క కూతురు, ఆమె పేరు శర్మిష్ఠ. ఆమె చాలా అమాయకురాలు, కాకపోతే ఆమె స్వభావం ఏంటంటే కొంచెం కోపం ఎక్కువ ఆమెకి. ఒకరోజు దేవయాని, ఆమె వచ్చేసి శుక్రాచార్యుల యొక్క కూతురు, ఆమెతో కలిసి ఇంకా చాలా మంది ఆమె యొక్క ఫ్రెండ్స్, వేలాది మంది మిత్రులతో కలిసి అక్కడ ఉన్న రాజమహల్ యొక్క నందనవనంలో తిరుగుతున్నారు. అలా తిరుగుతున్నప్పుడు ఆ యొక్క వనంలో ఎంతో మంచి మంచి చెట్లు, అందమైన చెట్లు, పువ్వుల చెట్లు, మంచి పద్మపు పువ్వులు ఉన్నాయి, ఇంకా రకరకాల ఫలాల చెట్లు ఉన్నాయి. ఈ విధంగా ఇంకా మంచి మంచి పక్షులు గానం చేస్తున్నాయి, అలా తేనెటీగలు, అంటే చాలా అందమైన వనం అన్నమాట. అక్కడ వాళ్ళు విహరిస్తూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, తాజలాశయం ఆసాధ్య కన్యా కమలలోచనా తీరేణ్యస్య దుకులాని విజహృ సించతీర్మితః. ఎప్పుడైతే ఈ యొక్క అందమైన యవ్వన వయసులో ఉన్న ఈ యొక్క కన్యలందరూ కూడా ఒక నది అంటే ఒక రకమైన చెరువు లాగా ఉందనుకోండి, ఆ చెరువు ఒడ్డునికి వచ్చారో
వాళ్ళందరూ కూడా ఆ కొలను ఆ చెరువులోకి వెళ్ళి స్నానం చేయాలనుకున్నారు. కాబట్టి వాళ్ళ బట్టలన్నీ కూడా, వాళ్ళ దుస్తులన్నీ కూడా అక్కడే చెరువు ఒడ్డునే వదిలేసి అందరూ కూడా ఇప్పుడు ఆ నీళ్ళల్లో ప్రవేశించారు. ఇలా నీళ్ళల్లో ప్రవేశించి జల క్రీడలు చేయడం మొదలు పెట్టారు. ఆ నీళ్ళల్లో ఆడుకోవడం, ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకోవడం, అది మొదలు పెట్టారనమాట. అలా జరుగుతున్నప్పుడు ఆ సమయంలో ఏం జరిగిందంటే, వీక్ష్య వ్రజంతం గిరిశం సహదేవ్యా వృషస్థితం సహసోత్తీర్యవాసాంసి పర్యధుర్ వ్రీడితా స్త్రియ. సో ఆ సమయంలో వాళ్ళు అలా స్నానం చేస్తున్నారు, ఆడుకుంటున్నప్పుడు సడన్లీ వాళ్ళు ఏం చూసారంటే, వాళ్ళందరూ ఆ అమ్మాయిలందరూ చూసింది ఎవరిని అంటే శివుడిని చూసారంట. శివుడు తన యొక్క నంది పైన తన యొక్క భార్య అయిన పార్వతితో సహా అక్కడ నంది పైన అక్కడ నుంచి సైడ్ నుంచి వెళ్తున్నారంట. అయ్యో, చూడగానే అలా వాళ్ళందరూ చూస్తారు, మేమందరం ఇలా శివుడు పార్వతులు వెళ్తున్నారు ఇక్కడ, శివ పార్వతులు నంది పైన, కాబట్టి వాళ్ళు చూశారు మేమేమో ఇక్కడ నగ్నంగా స్నానం చేస్తున్నాం అని. వెంటనే ఇక చెరువు నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు వాళ్ళ దుస్తులు తీసుకొని బట్టలు వేసేసుకున్నారు అనమాట. సో తొందరలో అలా వెంటనే బయటకు వచ్చి తొందరగా అందరు త్వరగా బట్టలు తీసుకున్నారు అక్కడి నుంచి తీసుకొని. అప్పుడు ఏం జరిగిందంటే ఆ సమయంలో శర్మిష్టా జనతి వాసు, శర్మిష్టా జానతి వాసు గురుపుత్ర్యా సమవ్యయత్ స్వీయం మత్వా ప్రకుపిత దేవయానీదమబ్రవీత్. శర్మిష్ట ఆమెకు తెలియకుండా, అంటే తొందరలో ఆమె బట్టలు వేసుకోవడానికి బదులుగా దేవయాని యొక్క దుస్తులను ఆమె వేసేసుకుంది అనమాట ఆమె శరీరం పైన. అప్పుడు దేవయానికి కోపం వచ్చేసింది. ఆ దేవయానికి కోపం వచ్చి ఇలా మాట్లాడడం మొదలుపెట్టింది కోపంతో. సో బేసికలీ శర్మిష్ట బై మిస్టేక్ వేసుకుంది అనమాట, రైట్. సో ఇప్పుడు మామూలుగానే శర్మిష్ట మంచి అమ్మాయి, కొంచెం కోపిష్టి. సో ఇప్పుడు దేవయాని ఇలా ఆమె తన బట్టలు వేసుకుని చూసి దేవయాని ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, ఇప్పుడు ఒక మాటలు అంటుంది, అహో నిరీక్ష్యతామస్య దాస్య కర్మ సంప్రతం అస్మద్ధార్యం ధృతవతి శునీవాహ విరద్వరే. ఓ చూడండి, ఈ యొక్క నా దాసి అయిన ఈ శర్మిష్ట ఈరోజు మర్యాదను మించి మర్యాద మర్చిపోయి నా యొక్క వస్త్రాలు ధరించింది. ఎలాగైతే ఒక కుక్క యజ్ఞానికి అర్పించవలసిన నెయ్యిని ఎలా అయితే దొంగలిస్తుందో అలా దొంగిలించేసింది ఆ వస్త్రాన్ని. సో బేసికలీ ఇక్కడ ఏం చేసిందంటే దేవయాని శుక్రాచార్యుడు యొక్క కూతురు ఆమె శర్మిష్టని కుక్కతో పోల్చేసింది అన్నమాట. మర్యాదను వ్యతిక్రమించావనేసి ఈ విధంగా ఆమెను మాటలన్నది. యైరిదం తపసా సృష్టం ముఖం పుంసః పరస్యయే ధార్యతే యైరిహ జ్యోతిః శివపంతా ప్రదర్శితః యాన్ వదంత్యుపతిష్టంతే లోకనాథా సురేశ్వరాః భగవానపి విశ్వాత్మా పావన శ్రీనికేతనః. వయం తత్రాపి భృగవః శిష్యోస్యానః పితాసురః అస్మద్ధార్యం ధృతవతి శూద్రో వేదమివాసతి. ఇప్పుడు ఇంకేమేమి మాట్లాడుతుందో చూడండి. ఇప్పుడు జస్ట్ స్టార్ట్ చేసింది మాట్లాడడం దేవయాని. ఇప్పుడు దేవయాని ఏంటంటే ఆమె బ్రాహ్మణ శుక్రాచార్య యొక్క గురువు యొక్క పుత్రి. సో ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, మేము చాలా ఉన్నతమైన యోగ్యవంతమైన బ్రాహ్మణులం, మమ్మల్ని భగవంతుడి యొక్క ముఖానితో పోల్చారు, కాబట్టి ఈ బ్రాహ్మణుల యొక్క తపస్సు ద్వారానే ఈ యొక్క సృష్టి రచింపబడింది. వారి యొక్క తపస్సు ద్వారానే, వారి యొక్క వ్రతం ద్వారానే ఈ సృష్టి అనేది నెలకొల్పబడింది. ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా అలా భగవంతుడి వాళ్ళని హృదయాల్లో ధరించి ఉంటారు. కాబట్టి
వైదిక మార్గాన్ని, అందరికి మార్గదర్శనం, అందరికి భాగ్యాన్ని ప్రసాదించేది వాళ్ళే. అందరికీ ఆదరణీయులు బ్రాహ్మణులు, అంటే అందరూ కూడా బ్రాహ్మణుల్ని ఆదరిస్తారు. అందుకే ఈ విధంగా పెద్ద పెద్ద దేవతలు, దిక్పాలకులు కూడా బ్రాహ్మణుల్ని పూజిస్తారు. అంతెందుకు, భగవంతుడు స్వయంగా, పరమాత్ముడు కూడా, భగవంతుడు కూడా, ఆ లక్ష్మీపతి అయిన భగవంతుడు కూడా బ్రాహ్మణుల్ని పూజిస్తారు, ప్రార్థిస్తారు. ఇంకా అందులో మేము భృగు వంశానికి చెందిన బ్రాహ్మణులం, అందులో అందరికన్నా శ్రేష్టమైన బ్రాహ్మణులు. అయినా yet although this woman's father being among the demons is our disciple. సో ఆమె ఏమంటుందంటే, అయినా కానీ ఈ యొక్క స్త్రీ, ఈ శర్మిష్ఠ యొక్క తండ్రి అయిన వృషపర్వ అసురుల్లో ఒకడైనా కానీ అతను నా తండ్రి యొక్క శిష్యుడు. అటువంటిది ఈరోజు తను నా యొక్క వస్త్రాల్ని ధరించిందంటే, ఒక శూద్రుడు ఎలాగైతే వైదిక జ్ఞానాన్ని దొంగిలిస్తాడో ఆ విధంగా చేసింది. అంటే బేసిక్గా చెప్పేది ఏంటంటే, అసలు మేమెక్కడా, మీరెక్కడా, అసలు నీకు ఏం అర్హత ఉంది, అసలు నీకు అర్హతనే లేదు, నువ్వెంత, అంటే నేను ఎంత గొప్ప, నువ్వెంత ఇది అన్నట్టుగా ఇన్ని మాటలు వేసింది అనమాట దేవయాని శర్మిష్ఠ. ఏవం క్షిపంతీం శర్మిష్ఠా గురుపుత్రీమభాషత వృషాశ్వసంచురంఘీవ దర్శితా దష్టదచ్చదా. ఇప్పుడు ఈ మాటలు పడ్డ శర్మిష్ఠ, ముందే ఆమె కోపం ఎక్కువ, ఇప్పుడు ఈ విధంగా దేవయాని అన్న మాటలకి చాలా కోపం వచ్చేసింది ఆమెకి. గురుపుత్రి, గురు యొక్క పుత్రి అయిన ఈ దేవయాని అన్న మాటలకి శర్మిష్ఠకు చాలా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే, ఇప్పుడు ఒక కోపంగా ఉన్న ఈ యొక్క విషపూరితమైన సర్పం ఎలా బుసగొడుతుందో, శ్వాస పీల్చుకుంటుందో, అలా కోపంతో శ్వాస పీల్చుకుంటుందంట. ఇంకా అంతేకాకుండా తన యొక్క కింద పెదవిని పళ్ళతో కొరుకుతుందంట. అంటే కోపం వస్తే అలా కొరుకుతాం కదా అని, అలా బేసికలీ కింద పెదవిని పళ్ళతో కొరుకుతూ చాలా కోపంతో, చాలా ఆవేశంతో ఇప్పుడు శ్వాస పీల్చుకుంటున్నట్టు. తనకు చాలా కోపం వచ్చేసింది ఇప్పుడు దేవయాని పైన. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. ఆత్మవృత్తం అవిజ్ఞాయ కట్టసే బహు భిక్షుకి కిం న ప్రతీక్షసే స్మాకం గృహాన్ బలిభుజోయత. ఏమంటుందంటే ఇప్పుడు శర్మిష్ఠ, యు బెగ్గర్, నువ్వొక బెగ్గర్, అంటే నువ్వు ఒక బిచ్చగత్తివి. ఎందుకంటే నీ స్థానం ఏంటో నీకు అర్థం కావట్లేదు. ఇంత అతిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు మా ఇంటి ముందు కాకుల్లాగా తినడానికి, మీ జీవితంలో బతకడానికి మా కాకుల్లాగా మా ఇంటి ముందు వాళ్ళు ఉంటారు. సో బేసికల్లీ ఇప్పుడు ఆమె కూడా, ఆమె కుక్కతో పోలిస్తే ఈమె కాకులతో పోల్చింది. సో ఇక్కడ కాకులతో పోల్చారు ఏంటంటే, బేసికలీ కాకులు ఏంటంటే వాటికి ఒక స్వతంత్ర జీవితం ఉండదు. అవి ఎప్పుడు కూడా స్వతంత్రంగా బతుకో. ఎప్పుడైతే మీరు ఎప్పుడైనా చూసారా కాకుల్ని, ఎప్పుడు ఎక్కడ చెత్త ఉంటుందో, ఎవరైతే ఎక్కడ తిని పదార్థాలను పడేస్తారో ఎంగిలి అంతా, మిగిలినంత అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఆ కుళ్ళిపోయినవి, పాడైపోయినవి ఆ చెత్తలోని వెతుక్కొని తింటూ, అవి వాటిని ఎత్తుక్కొని అక్కడ తింటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈమె ఆ విధంగా అలాంటి కాకులతో పోలుస్తుంది అనమాట. ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు బ్రాహ్మణుడు కూడా అతను ఎక్కడ జాబ్ ఏం చేయడు. మీకు తెలిసిందే కదా, బ్రాహ్మణులు ఏంటంటే వాళ్ళ యొక్క శిష్యులకి వాళ్ళు ప్రచారం చేస్తారంటే, వాళ్ళు టీచ్ చేస్తారు కదా, వాళ్ళు శిక్ష ఇచ్చిన వాళ్ళ యొక్క స్టూడెంట్స్, డిసైపుల్స్, వాళ్ళ శిష్యుల పైన ఆధారపడి ఉంటారు. ఎందుకంటే బ్రాహ్మణులు ఎవరికైతే శిక్షణ ఇస్తారో వాళ్ళు ఇచ్చే గురుదక్షిణ, వాళ్ళు ఇచ్చే దానం, బ్రాహ్మణులు ఏంటంటే అలా ఎవరైతే బ్రాహ్మణులకి దానం ఇస్తారో, ఎవరిస్తారు, వాళ్ళే అందరికీ గురువులు బ్రాహ్మణులే. కాబట్టి వాళ్ళ శిష్యులు వాళ్ళకి ఏదైతే దానం ఇస్తారో
ఏదైతే వాళ్ళకి అలా గురుదక్షిణ ఇస్తారో దాంతోనే వారు జీవిస్తారనమాట. వాళ్ళకి ఇంక వేరే ఆధారం లేదు, అంటే వాళ్ళ శిష్యులపైనే ఆధారపడి బతుకుతారు అని ఉద్దేశం అనమాట అనేది ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే శర్మిష్ఠ ఇలా దేవయానిని కూడా, దేవయాని ఎలాగైతే శర్మిష్ఠ అని అన్నదో ఇప్పుడు అలాగే తిరిగి శర్మిష్ఠ కూడా దేవయాని అని అంటుంది అనమాట. శర్మిష్ఠ దేవయాని అంటుంది, నువ్వు ఆ కాకులు వంటి బిచ్చగత్తె లాంటి కాకులు లాంటి వాళ్ళు వీళ్ళందరూ. సో బేసికల్లీ ఏంటంటే ఇక్కడ ప్రభుపాదులు రాస్తున్నారు, ఇది స్త్రీల యొక్క గుణం. చిన్న చిన్న విషయాలకి దెబ్బలాడుకోవడం, ముఖ్యంగా వర్బల్లీ ఫైటింగ్, అంటే నోటి మాటతో ఇలా అంటే తిట్టుకోవడం, ఇది ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. అంటే ఇది కొత్తగా ఇప్పుడు మీరు ఏదో చిన్న చిన్న విషయాలకి ఆడవాళ్ళు గొడవపడుతూ ఉంటారు కదా, తిట్టుకుంటూ ఉంటారు కదా, అది ఇప్పుడు కొత్త కాదు, ఆ కాలం నుంచే ఉంది అని చెప్తున్నారు అనమాట రూపాల వారి ఇక్కడ. సో ఇది మీరందరూ కూడా గమనించి ఉండొచ్చు. సో ఇది మామూలుగా స్వభావంలో ఒకటి లక్షణం అనమాట. అది ఇక్కడ మనకి ఇంకా స్పష్టంగా చూడడానికి కనిపిస్తుందని చెప్తాను. నెక్స్ట్ 17 బేసికల్ అంటే భాగవతంలో ఏంటంటే అందరి స్వభావం ఏంటి, లక్షణాలు ఏంటి అన్ని చాలా క్లియర్ గా ఇవన్నీ ఎందుకు ఇలా చెప్తున్నారంటే, చెబితే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సర్లే వాళ్ళు ఇలాంటి వారు, వాళ్ళ స్వభావం అలాగే ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం నడుచుకొని మనం భక్తి చేసుకోవాలి, డిస్టర్బ్ అవ్వకుండా. అదనమాట బేసికలీ పాయింట్. సో భాగవతం నుంచి ఇంత నాలెడ్జ్ వస్తుంది మనకు, అందుకే ఈ నాలెడ్జ్ ద్వారా మనం ఇంకా చక్కగా భక్తి చేసుకోవడానికి ఆ నాలెడ్జ్ ని యూజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ 17వ నంబర్ శ్లోకం. ఏవం విధై సుపరుషై క్షిత్వాచార్య సుతాం సతీ శర్మిష్ఠా ప్రాక్షిపత్కూపే వాసశ్చాధాయ మన్యునా. సో ఈ విధంగా చాలా కఠోరమైన వాక్యాలతో ఇప్పుడు శర్మిష్ఠ కూడా దేవయాని అలా తిట్టిపడేసింది. సో కోపంతో. సో ఈ దేవయాని తక్కువ కాదు, ఆమె శుక్రాచార్యుడు ఒక కూతురు. అప్పుడు ఏం చేసిందంటే, దాని తర్వాత ఈ శర్మిష్ఠ అంతగా ఊరుకోకుండా కోపం చాలా వచ్చేసింది. కొన్ని మాటలైతే అనేసింది దేవయాని. అనేసి ఇంకా కోపంతో ఇన్ యాంగర్ షీ టుక్ అవే దేవయానిస్ గార్మెంట్స్. కోపంతో ఆ దేవయాని వస్త్రాన్ని కూడా తీసేసిందంట. తీసేసి దేవయాన్ని ఒక కూపే అంటే అదే మన బావిలో పడేసిందంట, తోసేసిందంట. అండ్ ఆమె వేసుకున్న బట్టల్ని కూడా లాగేసి తీసేసి ఆమెను బావిలో వేసేసింది. ఇప్పుడు ఆమె నగ్నావస్థలో అలా ఒక బావిలో గుంతలో పడింది అనమాట. సో ఈ విధంగా తోసేసిన తర్వాత ఏం చేసింది, తస్యాం గతాయాం స్వగృహం జయాతిర్మృగయాం చరన్ ప్రాప్తో యదృచ్ఛయా కూపే జలార్తీతం దదర్శః. ఆ విధంగా ఇప్పుడు దేవయాన్ని ఆ బావిలో తోసేసి శర్మిష్ఠ ఇంటికి వెళ్ళిపోయిందండి హాయిగా. అప్పుడు ఆ సమయంలో యయాతి అక్కడ ప్రాప్తో యదృచ్ఛయ బై ఛాన్స్ అక్కడ తిరుగుకుంటా, అంటే హంటింగ్, అదే మామూలుగా వేటకి వెళ్తారు కదా, ఆ వేటకి వెళ్తూ దారిలో ఆయనకు దాహం వేస్తే అక్కడ నీళ్లు తాగుదామనేసి బావి దగ్గరికి వెళ్ళి చూశాడంట. బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుదామనే కోరికతో బావి దగ్గరికి వెళ్ళి తొంగి చూస్తే అక్కడ ఆయనకు కనిపించింది ఎవరంటే దేవయాని. దత్వా స్వం ఉత్తరం వాసస్ తస్యై రాజా వివాససి గృహీత్వా పాణినా పాణిం ఉజ్జహారాదయాపరః. ఈ విధంగా దేవయానిని నగ్నావస్థలో చూసేశాడు ఆ యొక్క రాజు యయాతి. వెంటనే అలా చూడగానే తన పైన వస్త్రాన్ని, తన ఒంటి పైన ఉన్న వస్త్రాన్ని యయాతి ఆమెకి ఇచ్చేశాడు కప్పుకోవడానికి. ఆ విధంగా ఆమె పైన కరుణ చూపించాడు. తర్వాత ఆమె అలా బావిలో పడిపోయింది కాబట్టి ఆమెకు చెయ్యి ఇచ్చి ఆమెను బావి నుంచి బయటికి తీశాడు అనమాట.
యయాతి రాజు. తం వీరం మాహౌషంసి ప్రేమ నిర్భరయా గిర రాజంస్త్వయా గృహీతో మే పాణి పరపురంజయ హస్తగ్రాహో పరో మాభూ గృహీతాయాస్త్వయా హి మే ఏష ఈశ కృతో వీరా సంబంధో నౌన పౌరుషః. సో ఆ విధంగా తర్వాత ఎంతో ప్రేమ మరియు ఆప్యాయతతో దేవయాని యయాతి రాజుతో అంది, ఓ వీరా, ఓ రాజా, శత్రువుల్ని జయించే ఓ వీరుడా, నువ్వు నా యొక్క చేయిని పట్టుకొని యూ హ్యావ్ యాక్సెప్టెడ్ మీ యాజ్ యువర్ మ్యారీడ్ వైఫ్, నీ యొక్క భార్యగా నన్ను స్వీకరించావు. ఇలా నా చేయి పట్టుకొని నువ్వు నన్ను నీ భార్యగా స్వీకరించావు. నువ్వు ఆల్రెడీ నన్ను స్పర్శించావు కనుక ఇంకా నన్ను ఎవ్వరూ ఇలా స్పర్శించకూడదు. ఎందుకంటే ఇప్పుడు మన యొక్క సంబంధం భార్యాభర్తల సంబంధం అయిపోయింది. ఇదంతా దైవ నిర్ణయం, ఇది ఒక మనిషి నిర్ణయించింది కాదు అనేసి ఆమె ఇలా దేవయాని ఈ యొక్క రాజుతో అంటుందంట. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఉంది, తాత్పర్యంలో ప్రభుపాల్ వారు చెప్తున్నారు. బేసికల్లీ ఏంటంటే, ఇప్పుడు దేవయానిని రాజు యయాతి నగ్నావస్థలో చూసేశాడు, అంటే ఆమె సౌందర్యాన్ని అంతా చూశాడు ఆ విధంగా. కాబట్టి ఇప్పుడు యయాతి ఆమె పట్ల ఆకర్షితుడు అయిపోయి ఉంటాడు. కాబట్టి ఆయన అడగొచ్చు ఇలా దేవయాని, అసలు నువ్వు ఏ కులానికి చెందిన దానివని. అప్పుడు దేవయాని ఇలా ఉత్తరం ఇచ్చి ఉండవచ్చు, మనం ఆల్రెడీ మన వివాహం జరిగిపోయింది, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ పాణిగ్రహం, నీ ఆల్రెడీ నా చేయి పట్టుకొని నువ్వు నీ భార్యగా స్వీకరించేశావు నన్ను, మనం ఆల్రెడీ భార్య భర్తలు అయిపోయింది. సో మామూలుగా ఇలా చేతులు పట్టుకోవడం ద్వారా భార్యాభర్తలు అవ్వడం అనేది చాలా మన యొక్క సమాజంలో ఎప్పటి నుంచో వేదిక సమాజంలో ఉంది. కాబట్టి ఇలా యయాతి ఎప్పుడైతే దేవయాని యొక్క చేయి పట్టుకున్నాడో వారికి వివాహం అయిపోయినట్టుగా ఆమె చెప్తుంది అనమాట. సో ఇంకా దేవయాని కూడా ఈ యయాతిని చూసి ఆకర్షితురాలైపోయింది. అందుకనే ఆమె అంటుంది, ఇంకా నువ్వు ఆల్రెడీ నా చేయి పట్టుకొని నా భార్యగా స్వీకరించి నన్ను పైకి తీసావు, రక్షించావు, కాబట్టి ఇంకా నీ మనసు మార్చుకోకు, ఇంకా ఎవరితో నాకు వివాహం చేసుకోవాలని కోరిక లేదు. సో ఈ విధంగా ఆమె తన కోరికను, ఆ విషయాన్ని వ్యక్తం చేసేసింది దేవయాని. సో అప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దామంట. ఆమె ఇంకేమంటుందో చూద్దాం దేవయాని. యదిదం కూపమగ్నాయ భవతో దర్శనం మమ న బ్రాహ్మణో మే భవిత హస్తగ్రాహో మహాభుజ కచస్య బర్హస్పత్యస్య శాపాద్యం శపం పురా. నేను ఈ విధంగా బావిలో పడి ఉన్నప్పుడు నేను మిమ్మల్ని చూశాను. ఇదంతా కూడా దైవం యొక్క ఇచ్ఛానుసారంగానే జరుగుతుంది, ఇదంతా దైవ నిర్ణయం. నాకు కచ అని ఒక బృహస్పతి యొక్క పుత్రుడు ద్వారా నేను శపించబడ్డాను. నాకు ఏం శాపం ఇచ్చాడంటే, అతను నీకు ఎప్పుడు కూడా ఒక బ్రాహ్మణుడు నీకు పతిగా లభించడు అని నాకు శాపం ఉంది, నాకు శపించాడు ఆయన. కాబట్టి నేను అంటే ఆమె శుక్రాచార్యుడు ఒక కూతురు కదా దేవయాని, అంటే ఆమె ఒక బ్రాహ్మణి, కాబట్టి ఆమెకు ఒక బ్రాహ్మణుడితో వివాహం జరగాలి, కానీ ఆమెకు ఆల్రెడీ శాపం కలిగి ఉంది బ్రాహ్మణుడితో వివాహం జరగదు అని. కాబట్టి నాకు బ్రాహ్మణుడితో వివాహం జరిగే అవకాశమే లేదు, కాబట్టి నేను ఒక బ్రాహ్మణుడికి భార్యగా అవ్వలేను. అంటే అది డౌట్ రావచ్చు కదా రాజుకి, అదేంటి నువ్వు బ్రాహ్మణ కులానికి చెందిన వాడివి, సో నువ్వు ఒక బ్రాహ్మణుడిని కదా వివాహం చేసుకోవాల్సింది అని అనొచ్చు రాజు. కానీ ఆయన ముందే చెప్పేస్తుంది, నేను ఎందుకు అంటున్నానంటే ఇలా నాకు ఛాన్స్ లేదు బ్రాహ్మణుడితో వివాహం చేసుకోవడానికి, ఆల్రెడీ నాకు శాపం ఉంది. సో ఈ కచ్చ ఎవరు అంటే, ఈ కచ్చ బృహస్పతి యొక్క పుత్రుడు. బృహస్పతి అంటే దేవతల గురువు.
రైట్. సో ఈ కచ్చ ఒక సమయంలో శుక్రాచార్యుడి యొక్క శిష్యుడు అంట. ఆ శుక్రాచార్యుడి దగ్గర శిష్యుడిగా ఎందుకు చేరాడంటే దానికి ఒక స్టోరీ ఉంది. బేసికలీ ఆ శుక్రాచార్యుడి దగ్గర శిష్యుడిగా చేరిన ఉద్దేశం ఏంటంటే, శుక్రాచార్యుడి దగ్గర ఒక మృతి చెందిన వ్యక్తిని మళ్ళీ జీవింపచేసే ఒక కళ, మంత్రాలు అవన్నీ ఉన్నాయి. మృత సంజీవని మంత్రం ఆయన దగ్గర ఉంది. అది మనం చూసాము ముందు, ఇంతకు ముందు కూడా బలి మహారాజు ఇంకా మిగతా అసురుల్ని కూడా వాళ్ళు ఎప్పుడైతే అలా యుద్ధంలో బాగా గాయపడి ఆల్మోస్ట్ చనిపోయారు, వాళ్ళని తిరిగి జీవం పోసాడు ఈ మృత సంజీవిని ద్వారా శుక్రాచార్యుడే. సో అందుకనే ఈ మృత సంజీవిని ఎలా ఇలాంటి యుద్ధ సమయాల్లో దీన్ని వినియోగించి ఎప్పుడైతే బాగా గాయమైపోతారో సైనికులు, ఆ సమయంలో ఒకవేళ కండిషన్ ఏంటంటే చూడండి, ఒక ఆపరేషన్ లాగా అనమాట, సర్జరీ వంటిది. ఒకవేళ చాలా మందికి ఇప్పుడు యుద్ధం చేసేటప్పుడు సైనికులకి గాయాలయ్యి వాళ్ళు చనిపోతారు, వాళ్ళకి దెబ్బలు తగిలి గాయాలయ్యి. కానీ ఒకవేళ ఆ గాయమయ్యి చనిపోయిన ఆ యొక్క సైనికుడి యొక్క శరీరములో అవయవాలన్నీ సరిగ్గా ఉంటే, అంటే అలాంటి వారిని మళ్ళీ తిరిగి మృత సంజీవిని మంత్రం ఈ యొక్క కళ ద్వారా అలా అంటే అకాల మృత్యు చెందిన సైనికులు ఇంకా వారి శరీరం కూడా ఏమి నశించుకోకుండా ఉంటే వాళ్ళని తిరిగి వాళ్ళకి జీవం పోయొచ్చు అనమాట. ఇది మృత సంజీవిని యొక్క ఈ యొక్క దీన్ని ఎలా ఉపయోగించాలి, దీని మొత్తం కళ అంతా కూడా శుక్రాచార్యుడికి తెలుసు. సో అందుకనే కదా ఇప్పుడు ఇంద్రుడు వాళ్ళందరూ దేవతల చేతిలో అసురులు విధంగా చనిపోయినా ఓడిపోయినా మళ్ళీ తిరిగి వాళ్ళు జీవించి మళ్ళీ వాళ్ళపైన దండయాత్ర చేసేవారు. సో అందుకనే బేసికల్లీ ఈ కచ్చాన్ని పంపిస్తారనమాట ఈ శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి శిష్యుడిగా మారి నేర్చుకోవడానికి. సో ఎందుకంటే ఇది శుక్రాచార్యుడికే తెలుసు. సో బృహస్పతి యొక్క కొడుకైన కచ్చ అందుకనే శుక్రాచార్యుడి యొక్క శిష్యుడిగా మారాడు, స్టూడెంట్ గా. సో అలా శుక్రాచార్యుడు దగ్గర శిష్యుడిగా ఉన్నప్పుడు ఈ దేవయాని కచ్చను భర్తగా పొందాలని కోరుకుంది. కానీ కచ్చ శుక్రాచార్యుడి పైన మర్యాదతో ఆయన ఆ గురువు యొక్క పుత్రిని చాలా ఉన్నతమైన, అంటే గురువు యొక్క పుత్రి కాబట్టి ఆయన ఆమెని వివాహం చేసుకోవడానికి స్వీకరించలేదు. అప్పుడు దేవయానికి కోపం వచ్చి ఆమె కచ్చకి ఈ విధంగా శాపం పెట్టింది. కచ్చకి ఏంటంటే, నువ్వు నా తండ్రి దగ్గర నుంచి మృత సంజీవిని మంత్రాన్ని అంతా నేర్చుకున్నావు, ఈ విద్యను నేర్చుకున్నావు, మృత సంజీవిని విద్యను నేర్చుకున్నావు కదా, కానీ ఇది నీకేం పనికిరాదు. ఈ విధంగా ఆమె శాపం ఇచ్చేసరికి కచ్చకి కోపం వచ్చి ఆయన తిరిగి ఆమెకు శాపం ఇచ్చాడు. నీకు ఎప్పుడు కూడా ఒక బ్రాహ్మణుడు భర్తగా నీకు రాడు, నువ్వు బ్రాహ్మణుని భర్తగా పొందలేవు అనేసి శాపం ఇచ్చేస్తాడు. ఈ విధంగా ఆమెకు కచ్చ నుంచి శాపం కలిగింది అనమాట. ఇది బ్యాక్ స్టోరీ. సో ఇప్పుడు దేవయానికి యయాతిని చూడగానే ఆమెకి ఆయన చాలా నచ్చాడు. ఆయనకి శత్రుడు అయినప్పటికీ ఆమె ఆ విధంగా అందుకనే తనను భార్యగా స్వీకరించమని కోరుకుంటుంది. ఎందుకంటే నాకు ఎలాగో బ్రాహ్మణుడు భర్తగా పొందలేను నేను, కాబట్టి నన్ను భార్యగా స్వీకరించండి కోరుకుంది. కాబట్టి ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రతిలోమ వివాహం. కానీ ఇప్పుడు ఈమె తప్పదు, ఈమెకి ఎలాగో భర్త దొరకడు, బ్రాహ్మణ భర్త. కాబట్టి ఈమె ఎప్పుడైనా ఆమె కన్నా తక్కువ వర్ణంలో ఉన్న భర్తని స్వీకరించాల్సిందే. కాబట్టి ఆమె ఎప్పుడు చేసుకున్నా ప్రతిలోమ వివాహమే చేసుకోవాలి. అందుకనే ఆమె ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇలా ఆల్రెడీ ఇంకా యయాతి రాజు, సో ఆయన ఎంతో అందంగా ఉన్నాడు, ఆమె కూడా ఆకర్షితురాలైపోయింది, ఎంతో పెద్ద వీరుడు రాజు. కాబట్టి ఆమె ఫిక్స్ అయిపోయింది, ఇంకా నన్నే నువ్వు నీ భార్యగా స్వీకరించుకో. సో ఇది అందుకనే ఆమె అంటుంది అనమాట, ఇలా జరగడం అనేది ఇది దైవం నిర్ణయించింది మన యొక్క ఈ వివాహం, మన యొక్క కలయిక అని ఆమె అంటుంది అనమాట. సో ఇది విన్నారనమాట. ఇప్పుడు ఇది విన్న తర్వాత యయాతిర్ అనభిప్రేతం దైవోపహృతమాత్మనః మనస్తు తద్గతం బుద్ధ్వా ప్రతిజగ్రాహ తద్వచః. సుఖదేవ గోస్వామి అంటున్నారు, మామూలుగా ఇది ఈ ప్రతిలోమ వివాహాన్ని మన వేదిక శాస్త్రాలు అంతగా శాంక్షన్ చేయవు, అంటే అనుమతించవు. అందుకనే రాజు దీనికి అంతగా నచ్చలేదు ఆయనకి ఆఫర్. కానీ
ఇప్పుడు ఇదంతా దైవం యొక్క నిర్ణయం అని దాన్ని స్వీకరించి, ఇది దైవం నాకు అరేంజ్మెంట్ చేసింది ఇలా జరగడం అనేది. ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా అలా దేవయానిని నగ్నావస్థలో చూసి ఆమె యొక్క సౌందర్యం పట్ల ఆకర్షితులైపోయి ఇప్పుడు ఆమె ఇలా కోరుకుంటుంది కాబట్టి ఆయన ఇప్పుడు అందుకనే ఇది దైవ నిర్ణయం అయి ఉంటుందని దాన్ని ఇప్పుడు స్వీకరిస్తున్నారు బేసికల్గా. ఇప్పుడు ఇక్కడ తాత్పర్యంలో ఇచ్చారు. వేదిక్ సిస్టమ్, వేదిక పద్ధతి ఏంటంటే పేరెంట్స్, తల్లిదండ్రులు ఇంకా అబ్బాయి అమ్మాయి ఎవరైతే వివాహం చేసుకుంటారో వాళ్ళ యొక్క జాతకాలు చూస్తారు. జాతకాల ప్రకారం అమ్మాయి అబ్బాయి యొక్క గుణాలు అవన్నీ కలిస్తే ఆ యొక్క మ్యాచ్ ని యోటక అంటారు. ఇంకా అటువంటి వివాహం స్వీకరిస్తారు, అలా వివాహం చేయడానికి స్వీకరిస్తారు. 50 సంవత్సరాల క్రితం కూడా మన హిందూ సమాజంలో ఈ సిస్టమ్ ఉండేది, ఇదే ఫాలో అయ్యేవారు సిస్టమ్. 50 సంవత్సరాల క్రితం కూడా ప్రభుపాల్ గారు రాస్తున్నారు. రిగార్డ్లెస్ ఆఫ్ ద అఫ్లుయెన్స్ ఆఫ్ ద బాయ్ ఆర్ పర్సనల్ బ్యూటీ ఆఫ్ ద గర్ల్. అంటే ఒకవేళ అబ్బాయి దగ్గర ఎంత ధనం ఉన్నా, ఎంత జీతం ఉన్నా, అంటే ఎంత డబ్బు ఉన్నా సరే, లేకపోతే ఆ యొక్క అమ్మాయి ఎంత సౌందర్యంగా ఉన్నా సరే, ఇవి చాలా ఇంపార్టెంట్ కన్సిడరేషన్ కాదు. ముఖ్యమైన కన్సిడరేషన్ ఏంటంటే జాతకాలు కలవడం. సో జాతకాల ప్రకారం వారి యొక్క లక్షణాలు, గుణాలు అవన్నీ కలవడం. సో బేసికలీ ఈ విధంగా వ్యక్తి 3 గుణాల్లో వాళ్ళ గుణాలు కలవాలి. 3 గుణాల్లో ఉంటారు: దేవగుణ, మనుష్య గుణ, రాక్షస గుణ. 3 గుణాల్లో ఉంటారు అన్నమాట, పుడతారు ఒక వ్యక్తి, ఒక మనిషి. సో ఈ విధంగా ఈ యొక్క ప్రపంచంలో దేవతలు ఉన్నారు, అందుకనే దానవులు ఉన్నారు, మనుషులు ఉన్నారు. సో కొంతమందికి ఏంటంటే అలా వాళ్ళ యొక్క గుణాలు మనుషులతో మ్యాచ్ అవుతాయి, కొంతమంది దేవతలతో మ్యాచ్ అవుతాయి, కొంతమంది రాక్షసులతో మ్యాచ్ అవుతాయి. కాబట్టి ఒకవేళ ఒకరికి దేవతా గుణం ఉంటే వారికి దానవుల అంటే రాక్షస గుణములతో ఉన్న వాళ్ళతో వివాహం జరిగితే అప్పుడు అది కరెక్ట్ మ్యాచ్ అవ్వదు అనమాట, కాన్ఫ్లిక్ట్ అవుతుంది, అది కరెక్ట్ సెట్ అవ్వదు, అటువంటి వివాహం జరగదు అనమాట అలా ఒకవేళ ఉంటే. అలాగే ప్రతిలోమ అనులోమ కూడా చూస్తారనమాట. ఇవన్నీ ఎందుకు ఇన్ని చూడడం, ప్రభుపాల్ వారు సెంట్రల్ ఐడియా చెప్తారు. సెంట్రల్ ఐడియా అసలు మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ అమ్మాయి అబ్బాయి వాళ్ళందరూ కూడా అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఒకే సమానమైన స్థాయిలు, లక్షణాలు, గుణాలు అన్ని మ్యాచ్ అవుతే, ఇద్దరు మ్యాచింగ్ ఉండాలన్నమాట అన్ని. సో గుణాలు మెయిన్ గా, లక్షణాలు మ్యాచింగ్ గా ఉంటే అప్పుడు వాళ్ళు వివాహం తర్వాత ఆనందంగా ఉంటారు అని. ఒకవేళ వాళ్ళు సమానంగా లేకపోతే, అంటే ఇప్పుడు వారి స్వభావాలు విరుద్ధంగా ఉంటే, ఒకరి దేవతల్లాగా స్వభావం ఉండి ఇంకోటి దానవుల్లాగా స్వభావం ఉంటే, వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటుంటారు కదా, దేవతలు దానవులు. సో కాబట్టి అది ఎలాగో మ్యాచ్ కరెక్ట్ గా ఉండదు, కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉండలేరు అని పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ ఎవరు చూడట్లేదు, దాని కారణంగానే ఎన్నో డివోర్స్లు అవుతున్నాయని ప్రభుపాల్ వారు రాశారు. ఇంకా చెప్పాలంటే ఇవాళ రేపు డివోర్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వివాహం చేసే టైంలో చూసేది ఏంటంటే, డబ్బు ఉందా, ఆ అబ్బాయి దగ్గర డబ్బు ఉందా, అమ్మాయి దగ్గర సౌందర్యం ఉందా, ఇవి రెండే చూస్తారు మెయిన్గా. ఇప్పుడు మిగతా అవన్నీ పెద్దగా పట్టించుకోవట్లేదు. వాళ్ళ గుణాలు ఏంటి, లక్షణాలు ఏంటి, జాతకాలు ఏంటి, స్వభావాలు ఏంటి, అవి మ్యాచ్ అవుతున్నాయా లేవా, వాళ్ళ స్వభావాలు, గుణాలు అవేమి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇవి రెండే చూస్తున్నారు కాబట్టి అవి మ్యాచ్ అవ్వకపోవడం కారణంగా చాలా డివోర్సెస్ జరుగుతున్నాయని ఇక్కడ రాశారు. ఎందుకంటే పూర్వపు కాలంలో ఒకసారి వివాహం జరిగితే జీవితాంతం కలిసి ఉండేవారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. సో ఎంత వారి యొక్క మధ్యలో అనుబంధం, ఆప్యాయత, సంబంధం ఉండేదంటే, ఒకవేళ భర్త చనిపోతే భార్య కూడా ఆ భర్తతో పాటే సహమరణం చేసేదన్నమాట. అది వాలంటరీగా, స్వతహాగా, ఎవరు బలవంతం చేసేవారు కాదు. ఎందుకంటే లేకపోతే ఒకవేళ అలా తన భర్తతో పాటు ఆమె చనిపోకపోతే, ఆమె ఒకవేళ జీవించి ఉన్నా కానీ తిరిగి మళ్ళీ ఇంకొకరిని వివాహం చేసుకునేది కాదు. అంటే మొత్తం జీవితాంతం కూడా ఆమె విధవగానే ఉండేది. కాకపోతే ఇప్పుడు ఉన్న మనిషి సమాజంలో ఇప్పుడు మనిషి సమాజం అలా జరగట్లేదు. ఇప్పుడు మొత్తం మనిషి సమాజం స్థాయి పశు సమాజం స్థాయికి పడిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఒక అగ్రిమెంట్ ద్వారా వివాహం జరుగుతుంది.
దాంపత్యేభిరుచిర్హేతు. అభిరుచి అంటే ఇక్కడ అగ్రిమెంట్ అని చెప్పారు. ఒక అగ్రిమెంట్ ప్రకారం అంటే ఏం లేదు, ఇద్దరు అగ్రి అయిపోయారు మ్యారేజ్ అవ్వడానికి. సో మ్యారేజ్ చేసేసుకున్నారు. ఓకే, అమ్మాయికి ఓకే, అబ్బాయికి ఓకే, అంతే, పెళ్లి చేసుకున్నారు. అలా కాదన్నమాట. వేదిక్ సిస్టమ్ ఏంటంటే ఇలా కాదు. ఇలా మన వేదిక పద్ధతిని అనుసరించకపోతే, అంటే ఇవన్నీ మ్యాచ్ గుణాలు, లక్షణాలు, స్వభావాలు మ్యాచ్ అవుతున్నాయో లేవో చూసుకోకుండా, ఇవి పట్టించుకోకుండా ఇలా చేస్తే అప్పుడు ఇలా డివోర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. సో బేసికలీ ఇదనమాట సెంట్రల్ ఐడియా. సో నెక్స్ట్ 24వ శ్లోకం. సో ఇంకా వివాహం జరగడానికి ఇంకా కొన్ని శ్లోకాస్ ఉన్నాయి. ఇంకా యాక్చువల్లీ కొంచెం ప్రాసెస్ ఉంది. సరే, మనం 24 ఒక శ్లోకం చూసుకొని చూద్దాం ఎండ్ చేయడానికి ఈరోజు క్లాస్. గతే రాజని సాధీరే తత్ర స్మారుదతి పితుః న్యవేధయత్ తతః సర్వం ఉక్తం శర్మిష్ఠయా కృతం. ఇంకా దాని తర్వాత ఎప్పుడైతే రాజు తిరిగి తన యొక్క రాజ్యానికి, అంటే రాజ్య ప్యాలెస్ కి, రాజ్మహల్కి వెళ్ళిపోయాడు, దేవయాని ఇంటికి ఏడుస్తూ వెళ్ళిపోయిందంట. ఏడుస్తూ వెళ్ళి తన తండ్రి శుక్రాచార్యకి చెప్పిందంట జరిగిందంతా, ఏ శర్మిష్ఠ చేసిందంతా కూడా. తర్వాత ఆమె ఎలా ఆమెని ఎలా బావిలో పడేసింది, తర్వాత రాజు ఆమెను ఎలా రక్షించాడు, ఇదంతా చెప్పిందంట. ఓకే, సో బేసికలీ ఈ విధంగా దేవయాని అయితే అలా అడిగింది రాజుని, యయాతిని నన్ను భార్యగా స్వీకరించమని. ఫైనల్ గా యయాతి కూడా, రాజు కూడా ఆమె పట్ల ఆకర్షితుడైపోయి ఇదే దైవ నిర్ణయంగా స్వీకరించి ఆయన కూడా ఆమెని భార్యగా స్వీకరించారంట. ఇప్పుడు తర్వాత ఆయన రాజ్మహల్కి వెళ్ళిపోయాడు, ఆమె తన ఇంటికి వెళ్ళిపోయి ఏడుస్తూ తన తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. సో తర్వాత ఏం జరిగింది అనేది చాలా పెద్ద స్టోరీ, కంటిన్యూ అవుతుంది ఎలాగో మనకి ఇంకా ఈ అధ్యాయం కూడా. సో మేబీ మనము దీని తర్వాత మళ్ళీ రేపు చూసుకున్నామంట, కంటిన్యూ రేపు చేద్దామంట బెటర్. ఈరోజు ఇక్కడే నిలిపివేస్తాను 24వ శ్లోకం వరకు. సో థ్యాంక్ యూ సో మచ్. 25 నుంచి రేపు చూద్దామంటే కంటిన్యూ చేద్దాం స్టోరీ. చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు.